అత్యంత కీలకమైన సమావేశం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, బాధ్యత కలిగిన పెద్దలందరూ, మాజీ మంత్రివర్యులు డాక్టర్ చిన్నారెడ్డి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, మాజీ ఎంపీ రాజయ్య గారు, మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, సురేష్ షెట్కర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఎంఆర్జీ వినోద్ రెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ గారు, మిగతా ముఖ్యమైన నాయకులందరం కూడా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికి తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే తన రాజకీయ పార్టీని పేరు మార్చి భారత్ రాష్ట్రీయ సమితి అని చెప్పి కొత్త పేరు నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపుగా 22 సంవత్సరాల అనుబంధం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని చంద్రశేఖరరావు గారి కాలగర్భంలో కలిసి కొత్త అవతారం ఎత్తిండ్రు. పర్వాలేదు, అది వాళ్ళ కుటుంబ ఆస్తి కాబట్టి ఆయన ఏ రకంగా పేరు మార్చుకున్నా మిగతా రాజకీయ పార్టీలకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే వారు ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ రామ్లీలా మైదానం ఢిల్లీలోనే పెద్ద బహిరంగ సభ పెట్టడం ద్వారా దేశ ప్రజలకు భారత్ రాష్ట్రీయ సమితి యొక్క ఎజెండాను తెలియజెప్పడం జరుగుతుంది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే స్లోగన్తో ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. తద్వారా 8 సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని అంతా, దేశంలో ఉండే రైతాంగాన్ని అంతా ఆదుకుని రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. చంద్రశేఖరరావు గారి యొక్క ఉపన్యాసాలు, మాటలను చూస్తుంటే నిజంగానే వీరు నరేంద్ర మోడీ గారితో రాజకీయ వైరం ఉన్నది, తప్పకుండా రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తారని కొద్దిమంది కన్నా విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిండు. కానీ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా, వారు జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో, ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి. నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? రెండవది, ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ, ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను, ఆప్ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మీకు అందరికీ తెలుసు, కేజ్రీవాల్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలో భాగస్వాములు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించినరన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరు వ్యాపార భాగస్వాములు
రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి రాజా గారు, సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారి ప్రసంగాన్ని పూర్తిగా చూసిన, నేను నిశితంగా గమనించిన, నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది. ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి, తాగడానికి నీళ్లు లేకపోవడం, వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం, రైతులకు ఉచిత కరెంటు లేకపోవడం, ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్, బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా. చంద్రశేఖర్ ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి 50 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే, ఆకలి కేకలతో జనాలు చస్తుంటే, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు. ఆనాడు బాక్రానంగల్ డ్యాంను దాదాపుగా 250 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 245 టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు. దాదాపుగా 1 కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 1965లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి 1350 కోట్ల రూపాయలతోని 1690 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. కేవలం 150 కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది. 880 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా 245 టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో, గూడాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు, ఆదివాసులు, గిరిజనుల కోసము గ్రామ గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,05,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. 1,00,000 పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని తామే వినిపించుకునే విధంగా చట్టసభలల్లో శాసనసభలో పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థలలో బీసీలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు అన్ని అంటే బిహెచ్ఎల్ లాంటి భారత్ డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు అమ్ముతున్నారని చెప్పిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు కొట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో దేశ పటిష్ట కోసం భద్రత కోసం నిర్మించిన ఎన్నో కర్మాగారాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు, ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పిఎస్యులు నవరత్నాలు అనే వాటిని అన్నిటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందా లేదా? ఇవాళ పిఎస్యులను నరేంద్ర మోడీ గారు తెగ నమ్ముకుంటుంటే పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా నిన్ను గెలిపించిన ఎంపీలను మోడీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా? 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారితో అంటగాగి అన్ని దుర్మార్గాల భాగస్వామిగా నువ్వు ఉండి ఈరోజు నరేంద్ర మోడీ దుర్మార్గుడని ప్రజలు గుర్తించిన సందర్భంలో నువ్వు రూపు మార్చి రంగు మార్చి పార్టీ పేరు మార్చి తప్పించుకోవాలని చూస్తున్నావు. నీ ఆలోచన ప్రజలకు అర్థం అవుతలేదు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రసంగం మొత్తం చూసిన ప్రధానంగా వారు 2 అంశాల చుట్టూతో తిప్పిండు. ఒకటి ప్రాజెక్టుల రీడిజైనింగు, రెండవది మిషన్ భగీరథ, మూడవది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి, నాలుగవది రాజకీయంగా ఆయన పార్టీ యొక్క విస్తరణ గురించి. మొదటి 2 సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే తెర మీద ఆయన కనిపించలే, మెగా కృష్ణారెడ్డే కనిపించాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల టెండర్లు పిలిస్తే 3 లక్షల కోట్లు ఆ సంస్థకు కట్టబెట్టి దాదాపుగా 15-20% 50-60 వేల కోట్ల రూపాయల కమిషన్లు చంద్రశేఖరరావు గారు తీసుకున్నాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను సూటిగా సవాలు విసురుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మేము ప్రారంభించిందని 38,000 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తే 1,40,000 కోట్ల రూపాయలకు నువ్వు పెంచినవు. కానీ ఆయకట్టు ఏమైనా పెరిగిందా? అదనంగా 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినవా? నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందామా అని నేను అడుగుతున్నా. 50,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన అంటున్నావు కదా, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన అంటున్నావు కదా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకి ఇవాళ నీళ్లు రావడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, మేము నిరూపిస్తాము. ఒకవేళ మేము నిరూపించలేకపోతే మీరు ఈ విధించే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చంద్రశేఖరరావు గారు చెప్తుండ్రు కదా. 1 కోటి ఎకరాలకు కాలువల ద్వారా నువ్వు నీళ్ళే ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 17,80,000 పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే
8 సంవత్సరాలలో 8 లక్షల పంపు సెట్లు పెరిగి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల పంపు సెట్లు ఈరోజు రైతులు ఉపయోగిస్తున్నారు. కాలువల ద్వారా 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చిందే నిజమైతే పంపులు మోటార్ల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకని నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావు గారిని. ప్రతి రైతుకు 24 గంటల ఉచిత కరెంటు నువ్వు ఇస్తున్నా అని చెబితే 25 లక్షల పంపు సెట్ల ద్వారా వ్యవసాయ పొలాలకు సాగునీరు అందినప్పుడు కాలువల ద్వారా నువ్వు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధమా కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఏదో ఒకటి నిజం. ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే పంపులు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు అక్కర్లేదు. ఒకవేళ మోటార్లు ట్రాన్స్ఫార్మర్ల ద్వారా 24 గంటలు ఉచితకరంగా ఇస్తే నువ్వు ప్రాజెక్టులు కట్టలేదు. ఈ రెండిట్లలో ఏది నిజము? ఈ రెండింటి మీద నిజ నిర్ధారణ కమిటీకి మీరు ఒప్పుకుంటారా? నేను చెప్పిన లెక్కలలో ఏమైనా తేడా ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూటిగా సవాల్ విసురుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోటి హరిత విప్లవం తీసుకొచ్చి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు? సమాజానికి ఆధునిక దేవాలయాలు ప్రాజెక్టులు అని చెప్పిండు. ఆ రోజు గుళ్ళు గోపురాల నిర్మాణం మీద చర్చలు జరిగినప్పుడు ఈ భారతదేశ సమాజానికి ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్పిన మహానుభావుడు ఒక విజ్డమ్ ఉన్న లీడర్. కమ్యూనిజం లెనినిజం ఎట్లనో నెహ్రూయిజం ద్వారా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా, ఒక ఐడియాలజికల్ కంట్రీగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా చంద్రశేఖరరావు గారు అడుగుతున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్ను విభజించి ఉక్కు పాదంతో పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తొక్కేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా? అలాంటి కాంగ్రెస్ పార్టీని చంద్రశేఖరరావు గారు ఈరోజు దూషిస్తున్నాడు, మోడీతో పాటు మమ్మల్నిగా దోషిగా చూపిస్తున్నాడు అంటే మోడీని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్న మాట నిజం కాదా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దొందే అంటావు చంద్రశేఖరరావు? నువ్వు దొంగవు కాదా? నీ నీతి, నీ జాతి, నీ బుద్ధి, నీ వంకర ఆలోచన, నీ స్వార్థం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? 1947 నుంచి 2014 వరకు ఉన్న ప్రధానమంత్రులు అందరూ కలిసి 56 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే 67 సంవత్సరాలల్లా 8 సంవత్సరాలల్లా, పాత్రికేయ మిత్రులారా మీరు వినాలి, 8 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడుపుతున్నాడు. 67 సంవత్సరాలలో ఉన్న ప్రధానమంత్రులు అందరూ కలిసి చేసిన అప్పు 56 లక్షల కోట్లయితే ఒక్క నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒకే ఒక్కడు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. అట్లాంటి పరిపాలన వైఫల్యం చెందిన భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, నీ మనసులో ఎంత కుత్సితం ఉందో, నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో. ఇద్దరు ఒకటే అంటే ఇంక ఇంతకు మించిన మార్గమే లేదా? ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండని తీ కదా, మోడీ కాకపోతే బోడిగాడు ఉండని ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు. మాకు సర్జికల్ స్ట్రైక్ అని అవతలు పోయి బాంబు వేస్తే కాకి కూడా చావలేదు, కుక్క కూడా కాలు ఇరగలే. మేం పోయి పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దేశం మీద పూర్తి స్థాయి యుద్ధం చేసి ఆ దేశాన్ని ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన మేము నరేంద్ర మోడీ ఒక్కటా? చైనాతోని యుద్ధం చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటుంటే చైనా మెడలు వంచింది మేమైతే
స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని చైనా ఆక్రమించుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు చైనా మా భూమి ఆక్రమించుకోలేదని ఆక్రమించుకున్న భూమిని వాళ్ళకి సరెండర్ చేసిండు నరేంద్ర మోడీ. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నరేంద్ర మోడీ గారు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే స్పష్టంగా మన సైన్యాన్ని సంపి భూమిలోకి చొచ్చుకొచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే దాని మీద పోరాటం చేసి ప్రతిపక్షాలను కలుపుకొని పోవాల్సిన నరేంద్ర మోడీ గారు చైనాకు క్లీన్ చిట్ ఇచ్చిన మా భూమి ఆక్రమించుకోలేదని ఇక నువ్వు అంతను కొట్లాడేదేంది? అలాంటి నరేంద్ర మోడీతోని కాంగ్రెస్ పార్టీని పోల్చడం ద్వారా దొందే అనడం ద్వారా నీ చిత్తశుద్ధి నిజాయితీ ఏంది అని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని ఈరోజు అడుగుతున్నా. సరే, ఈయన ఇక విశాఖ ఉక్కును నువ్వు అమ్ముతే మేము తెస్తామంటున్నావు. ఈ బుద్ధిమంతుడు చూడు, బుద్ధిమంతునికి సర్ది కడతానట, బొడ్రాయి కాడపోయి భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఎల్లెలకల వండుకున్నాడంట. నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నావు. 8 సంవత్సరాలు అయిపోయింది, మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు మూసినావు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎవడు ముయ్యలే, ధైర్యం చేయలే. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూపించినావు, ఇప్పటివరకు తెరిపించలే. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నడుస్తుండే 50,000 మంది కార్మికులు పనిచేసే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును మూసింది నువ్వు. రిలయన్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటా అని చెప్పి మోసం చేసింది నువ్వు. ఇవాళ కందిపప్పుల గురించి కెనడా గురించి ఏదో వస్తుంది అన్నాడు, అంతేనా? కెనడా అత్యంత శీతల ప్రదేశం, కందిపప్పు అక్కడ వండదు. ఈయన ఏమన్నా మరి కెనడా నుంచి ఏమన్నా మన దేశప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమన్నా తెచ్చుకున్నాడా? అవి దినుసు దేశం అనుకుంటుండే. పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూరు పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి. నారాయణపేట, నా కొడంగల్, తాండూర్, వికారాబాద్, అక్కడి నుంచి నారాయణఖేడ్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధిగాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు, కందిపప్పు అత్యధికంగా పండుతుంది. స్పైస్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు. కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది, గిత్త దరిద్రం ఉంటుందా? మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది, అట్లుంటుందా? నేను అడుగుతున్నా, ఇంత మొనగాడు కదా ఈయన, 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నా అన్నాడు సచివాలయం పక్కన. ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసిండే? చైనా దేశం నుంచి. చేయలేదా? నీకు సిగ్గుందా? మంత్రివర్గ ఉపసంఘాన్ని చైనాకు పంపించి కోట్ల రూపాయలు మీ విలాసాలకు ఓటర్ల పూర్తి తిరిగి కోట్లు ఖర్చు పెట్టి మన జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయం పక్కన పెడితే చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. సిగ్గు శరం తప్పిపోయి ఏది పడితే అది మాట్లాడేసి ఓడికోడికి లొంగిపోయి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి ఈరోజు దేశాన్ని, ఆర్థిక మూల వ్యవస్థల్ని కూలగొట్టడానికి చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుండు. ఇది ఒక భాగం. ఇక రెండవది, వేదిక మీద మీరు చూసిండ్రు, కేజ్రీవాల్ కనిపించిండు, పంజాబ్ ముఖ్యమంత్రి కనిపించిండు, కేరళ ముఖ్యమంత్రి కనిపించిండు, ఆయనతో ఉన్న అఖిలేష్ యాదవ్ కనిపించిండు. ఒక ముఖ్యమైన వ్యక్తి మిస్సింగ్ ఉన్నాడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. దేవగౌడ, కుమారస్వామి, జేడీయూ వాళ్ళు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు చెప్పే ధైర్యం ఉందా? పోనీ నేను చెప్తున్నా కాదని ఖండించమని. చంద్రశేఖరరావు గారు సునీల్ కనుగోలు ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత సర్వే రిపోర్ట్లతో పాటు చంద్రశేఖరరావు గారు ప్రశాంత్ కిషోర్
బదిలించి మా నా చేసి దళారుల నేతృత్వంలో దాదాపుగా 30 కాన్స్టిట్యున్సీలలో ఇక్కడికి సంబంధించిన ఇంటెలిజెన్స్ పోలీస్